జేసీఐ కరీంనగర్ శాతవాహన ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ నిర్వహణను విజయవంతం చేశారు. కరీంనగర్ పట్టణంలోని తారకా హోటల్లో జేసీఐ కరీంనగర్ శాతవాహన ఆధ్వర్యంలో ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ పై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట అకాడమీ చైర్మన్ డాక్టర్ డి ఆంజిరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ లో ఎఫెక్ట్ పబ్లిక్ కోర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించడం, నిర్వాహకులు అయిన చాప్టర్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం ఆవుల సుధాకర్ మరియు టీంను అభినందించారు. ఇలాంటి ట్రైనింగ్లు ఈ రోజుల్లో చాలా మందికి అవసరం ఉంది కావున ఇలాంటి కోర్సును వినియోగం చేసుకుని వారి లైఫ్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. ఈ వర్క్ షాప్ విజయవంతంగా 2 రోజులు జరపడం వలన చాలా మంది అనేక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం వారికి జోనల్ వైస్ ప్రెసిడెంట్ గుండం మహేందర్ సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జేసీఐ కరీంనగర్ శాతవాహన ప్రెసిడెంట్ ఆవుల సుధాకర్, ఫాస్ట్ ఐపీసీ సయ్యం సాయిబాబా, ఫ్యాకల్టీ ఫణీంద్ర, అపర్ణారెడ్డి, జాన్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్, బిజినెస్ డైరెక్టర్ కండెం జాహ్నవి, ప్రాజెక్టు చైర్మన్ గంగుల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ఆవు తిరిగి వచ్చినాక పులి ఆవును చంపకుండా వదిలేస్తుంది. పులిని అడిగే వాళ్ళు ఎవరు లేరు. పులి బలవంతురాలు, ఆవును వదిలివేయాల్సిన అవసరం లేదు. కానీ వదిలేసింది అంటే ఇక్కడ మనం ఆవును పులి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పులి అంత బలవంతురాలైనా కూడా తనకన్నా బలహీనమైన జీవుల పట్ల ఎలా ప్రవర్తించాలో అనేది మనం ఆ గుణం నేర్చుకోవాలి. నేను జేసీఐలో 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా జర్నీ చేయడానికి కారణం ఈ ఒక్క గుణమే. జేసీఐలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఆ ఫస్ట్ డే నుంచి మేము పెద్దవాళ్ళము అన్న ఇది లేకుండా మాతో ఈక్వల్గా, అంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా మమ్మల్ని చూస్తూ నడిపిస్తూ ముందుకు వచ్చారు. సో ఇన్ని రోజులు మేము కంటిన్యూస్గా ఇందులో ఉన్నామంటే జేసీఐలో ఉన్న పెద్దవాళ్ళు కారణం. నేను ఏమంటాను అంటే, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాదు, ఇది జూనియర్ చీతాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కమింగ్ టు ద ఈపీఎస్ ఈరోజు ఇంత అద్భుతంగా జరగడానికి మీ అందరికీ ముందు నేను కనిపిస్తున్నాను, కానీ నా వెనుక పిల్లర్గా ఉన్న వాళ్ళు స్తంభంకాడి గంగాధర్ సార్ అండ్ ఇజ్జగిరి శ్రీనివాస్ సార్, లక్ష్మణ్ సార్, ఐబీపీ సార్, జాహ్నవి మేడం అండ్ సుధాకర్ సార్, ఆల్ ఆఫ్ మెంబర్స్ సార్ ఉన్నారు. కొంతమంది అయితే మరీ అడిగి మరీ అడ్మిషన్స్ ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఎఫర్ట్స్ చూసి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, కమింగ్ టు ద ఈపీఎస్ ట్రైనింగ్, మన దేశ సమైక్యతకు సమగ్రతకు చిహ్నంగా నిలిచినటువంటి జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. స్టేట్మెంట్ 3, మన జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఈపీఎస్ అని రాస్తే మీరు ఏ స్టేట్మెంట్ కింద రాస్తారు? మొదటిది. దట్స్ వాట్ ఈపీఎస్ ఈజ్. ఇది ట్రైనింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మన మాజీ బంగ్లాదేశ్ ప్రధాని ఎవరండి? షేక్ హసీనా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇండియాలో తలదాచుకుంటున్నారు. ఎందుకు తెలుసా అండి? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల. ఒకటే ఒక మాట, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరగడానికి కారణమైనటువంటి ఆ కుటుంబాలకు చాలా సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ప్రధాని గారు ఏం చెప్పారంటే, ఇంకొంచెం రిజర్వేషన్స్ పెంచుతున్నాం. సో ఆబ్వియస్లీ కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆబ్జెక్షన్ చెప్పారు. మేడం ఏమన్నా ఇచ్చారంటే స్టేట్మెంట్, దేశభక్తులకు కాక దేశద్రోహులకు ఇస్తారా రిజర్వేషన్లు అంటే, అడిగే వాళ్ళ మేమందరం దేశద్రోహులమా అని వీళ్ళు అర్థం చేసుకొని ఆ చిన్న మాటతోటి ఈరోజు ప్రధానమంత్రి పదవి దిగి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కమ్యూనికేషన్ యొక్క ఎఫెక్ట్ చూడండి. అందుకే ఇక్కడ మేమందరం ఇంత కష్టపడి ఈపీఎస్ అనేది పెట్టడం జరిగింది. సార్ మేము ప్రధానులం కాదుగా అంటే, మన జీవితానికి, మన వాళ్ళ జీవితానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి మనమే ప్రధానం. అందుకే ఇంత కష్టపడి ఫామ్ చేశాం. సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమలాకర్ గారు ఎవరైతే ఉన్నారో వారు సొంత బాబాయ్ అవుతారు.
ఈ రోజు వారి అబ్బాయి వివాహం హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఆ పెళ్లి కూడా వదిలేసి ఎంత డెడికేషన్ తోటి కూడా చేసే ఏమి ఇచ్చిందని అన్నారు కదా, ఇది చాలా చెప్పండి. తన పెళ్లి ఇంట్లో పెళ్లి అయినా కూడా వదిలేసి ఇంతమందికి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడే ఉంటాను, అది రేపు వాళ్ళని వెళ్ళొచ్చు, కానీ ఇది కాదు, మళ్ళీ ఇంతమందిని కలవలేను, ఇంతమందికి సెండ్ ఆఫ్ ఇవ్వలేను నేను అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్స్. అలాగే ఈ ఈపీఎస్ కనెక్ట్ సక్సెస్ కావడానికి మెయిన్ పిల్లర్ ఎవరంటే మా శ్రీకర్ గారు, అప్రిషియేట్ చేస్తున్నాను. సో ప్లీజ్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మై సైడ్. థ్యాంక్ యూ. ప్లేస్ ఇక్కడికి ఒక 25 to 30 పార్టిసిపెంట్స్ వస్తారు. మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. మీరు ఒకసారి రండి, దాని గురించి మీకు అప్పుడు అవగాహన వస్తుంది అని చెప్పి అన్నగానే నేను కూడా ఆ ఫుల్ కప్ లాగా కాకుండా ఎంటీ కప్ లాగా వచ్చేసినాయి. నాకు కూడా ఇంతకుముందు చెప్పిన నాకు ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఎంటీ కప్ లాగానే ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం. డెఫినెట్గా ఇక్కడ నాకు ఇంతకుముందు మిత్రుడు చెప్పి సుధాకర్ సార్, ఇక్కడ పార్టిసిపేట్స్ అందరూ చాలా మంది టీచర్స్ ఉన్నారు సార్, ఒక 2-3 డాక్టర్స్ ఉన్నారని చెప్పారు. టీచర్స్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బై బర్త్ టీచర్ అవుతా అని అనుకున్నది ఏంటి అని అంటే వాళ్ళ జెనెటిక్ గానే వస్తుంది, ఊరికేనే ఈ ప్రొఫెషన్కి రారు. ఆ ప్రొఫెషన్కి ఎవరు వస్తారు అని అంటే దాని మీద ఎవరైతే లవ్ చేస్తూ ఉంటారో, దాన్ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళే ఈ టీచింగ్ ప్రొఫెషన్కి వస్తూ ఉంటారు. ఇంత టీచర్స్ అయి ఉండి కూడా మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్కి రావడం అనేది వాళ్ళు ఎంత అంటే అప్రిషియేట్ చేయాలని అంటే, నేను ఇప్పుడే చెప్తున్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా మనకు అవసరం టీచర్స్. నేను కూడా ఒక టీచరే. ఇంతకుముందు నా ఇంట్రొడక్షన్లో చెప్పిండు, నేను ఒక ఎన్ఐటి ట్రిచి తమిళనాడు నుండి కంప్యూటర్ సైన్స్లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కరీంనగర్కి వచ్చిన. అప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్స్ నా వాట్సాప్ గ్రూప్ చూస్తే 18 బ్యాచ్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 18 స్టూడెంట్సే ఉంటారు. అందులో 18 ఫారిన్ నెంబర్సే ఉంటాయి, ఒక 2 మన ఇండియా నెంబర్స్ ఉంటాయి. అంటే అప్పుడు కంప్యూటర్ సైన్స్లో నేను కంప్లీట్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ కరీంనగర్లో కంప్యూటర్ సైన్స్ టీచ్ చేయడానికి ఎవరు లేదు. మిత్రునికి తెలుసు, నేను చాలా డిమాండింగ్గా డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ వల్ల, ఇంజనీరింగ్ కాలేజెస్ వల్ల 1-2 పీరియడ్లు చెప్పి వచ్చేవాడు. 1-2 పీరియడ్లు అని అంటే ఇంకంతకంటే ఎక్కువ టైం ఇయ్యలేకపోయేవాడిని, ఎందుకంటే అందరి పిల్లల్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి. ఒక జ్యోతిష్మతి ఇంజనీర్ అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కాబట్టి రేర్గా ఎక్కడో ఒక దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది. మనకు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కరీంనగర్ సిటీ. దాని చైర్మన్ తెలుసు నాకు, సాగర్రావు సార్. చాలా ఆయన ఎంత స్ట్రిక్ట్ అని అంటే ఇప్పుడు 10 o'clock ఈ కాలేజ్ అని అంటే 10 లోపల అందరూ ఉన్నారు. నా పేరు శర్వణ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఇష్టమైన ఒక పని సరిగ్గా అది స్పోర్ట్స్. మనం స్పోర్ట్స్ ఎందుకు ఆడాలంటే మన మెంటల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఇంకా మన హెల్త్ని బాగా ఉంచుకోవచ్చు. అందుకే మా మమ్మీ కూడా రోజు పొద్దున వాకింగ్కి వెళ్తుంది, ఒక 1.5 to 2 hours. అంతలో నేను స్కూల్ కూడా వెళ్ళేవాడిని. ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం గ్యాప్ వచ్చింది. ఎప్పుడైనా కానీ వర్క్ 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 ఏమైనా కానీ వర్క్ అని అంటది. అందుకే స్పోర్ట్స్ని మాత్రం ఆడాలి కంపల్సరీ. 1 to 1.5 hours డైలీ, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కంపల్సరీ. స్పోర్ట్స్ అనేది కంపల్సరీ మనం ఆడాలి. థ్యాంక్ యూ. నమస్తే కరీంనగర్. ఇక్కడ మనకి
కరీంనగర్లో 2 days ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. 30 పార్టిసిపెంట్స్ దీంట్లో మనకి వచ్చి 2 days అటెండ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చూసుకొని ఇంప్రూవ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ 30 మంది వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిని వాళ్ళ ఫ్యామిలీస్లో, వాళ్ళ నైబర్స్లో, నెక్స్ట్ జనరేషన్కి, వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీలో ఇంకో నలుగురికి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా కూడా ఎలా మనం కరెక్ట్గా కన్వే చేయాలి అనేది తెలియకపోతే మనం అనుకున్న విషయాన్ని ఎవరికి కరెక్ట్గా మనం కన్వే చేయలేం. దానిని ఎలా చెప్పాలి అనేది ముఖ్యంగా ఇక్కడ ఈ 2 days వర్క్షాప్లో నేర్పించాము. ఇది మనకి కరీంనగర్ శాతవాహన, జేసీఐ కరీంనగర్ శాతవాహన వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ దీంట్లో జేసీఐ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఈ జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే చాలామంది ట్రైనర్స్, వక్తలు, ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ సొసైటీకి హెల్ప్ చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు మంచి లైఫ్ స్కిల్స్ నేర్చుకుని బాగా బెటర్ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. అండ్ నా పేరు జేసీ అపర్ణారెడ్డి. ఈ ప్రోగ్రామ్కి, ఈ ట్రైనింగ్ సెమినార్లో 2 days కో-పైలట్గా చేశాను. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ అటెండ్ అయ్యారు అంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీకు ఈ జేసీఐ గురించి కానీ, ఈ సెషన్స్ గురించి కానీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జేసీఐ కరీంనగర్ శాతవాహన ప్రెసిడెంట్ ఆవుల సుధాకర్ గారు ఉన్నారు, మీరు తనని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు మహేందర్, జేఎఫ్ఐ మహేందర్ గుండం. నేను ఈరోజు ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కార్యక్రమానికి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో 30 పార్టిసిపెంట్స్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్గా తయారు కావడం జరిగింది. నేను ఈ కరీంనగర్ ప్రాంతవాసులకు తెలియజేసేది ఏంటంటే, మీరు జేసీఐలో కనుక మెంబర్గా జాయిన్ అయితే మీరు మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. వివిధ పదవులు చేపట్టడం ద్వారా మీరు ఎఫెక్టివ్ లీడర్స్గా తయారవుతారు. అదేవిధంగా మీరు బెస్ట్ ట్రైనర్గా అవ్వాలి అని అనుకుంటే జేసీఐ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి ప్రతి ఒక్కరూ జేసీఐలో జాయిన్ అయ్యి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. అదేవిధంగా బిజినెస్ స్కిల్స్, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ ప్రాంతవాసులు దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ, మీకు ఎవరైతే మెంబర్గా కావాలనుకుంటున్నారో మీరు ఆవుల సుధాకర్, జేఎఫ్ఎం ఆవుల సుధాకర్, ప్రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్ శాతవాహనంలో తనను సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. కరీంనగర్ ప్రజలందరికీ నమస్కారం. ఈ సాటర్డే సండే వీకెండ్ మన జేసీఐ కరీంనగర్ శాతవాహన వారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్గనైజ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, సెల్ఫ్ అభివృద్ధి కోసం చేసే ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ అరుదైన ప్రోగ్రామ్ని జేసీఐ కరీంనగర్ శాతవాహన వారు ఆర్గనైజ్ చేసి మన కరీంనగర్ ప్రజల కోసం ఒక కొత్త చైతన్యాన్ని, ఒక కొత్త నైపుణ్యాన్ని, ఒక కొత్త స్కిల్ డెవలప్మెంట్ని ఆర్గనైజ్ చేశారు. ఈ 30 మంది పార్టిసిపెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కొత్త మార్గాలు, కొత్త మలుపులు, కొత్త అప్గ్రేడేషన్స్ చేసుకొని వాళ్ళ ఏరియాస్లో ఇన్స్పిరేషన్ అనేది కంటిన్యూ చేసేలా ట్రైనింగ్ ఇవ్వబడ్డారు. సో మీరందరూ కూడా జేసీఐ కరీంనగర్ శాతవాహనకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ ఫణీంద్రలింతల పైలట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్. హలో అందరికీ, నేను మీ రాహుల్ పిట్టల. మన జేసీఐ కరీంనగర్ శాతవాహన వాళ్ళు కండక్ట్ చేసిన ఈపీఎస్ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి రాకముందు నేను చాలా వరకు అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాల్సిన స్కిల్స్ ఏంటి అనేవి నాకు ఇంతకుముందు ఉండేవి కాదు. ఈ ప్రోగ్రామ్ 2 daysలో నేను వెరీ ఎఫెక్టివ్గా నేషనల్ ట్రైనర్స్ ద్వారా ట్రైన్ అవ్వడం వల్ల చాలా బాగా మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు కూడా కెమెరా ముందు ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టు దానికి కారణం ఈ ఈపీఎస్లో పాల్గొనడం అండి. థ్యాంక్స్ టు జేసీఐ శాతవాహన కరీంనగర్. థ్యాంక్ యూ సో మచ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ,
కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.